ఒక సామాన్య స్త్రీ వలన ఎలా సంభవం అవుతుంది? సంభవం అవుతుంది స్వామి, అవుతుంది. నా నర నరాలతో పాటు నాలోని అణువణువును ఆసక్తి కోసమే ప్రేరేపిస్తాను. నియమనిష్టలను తూచ తప్పకుండా పాటిస్తాను. అయినా ఆ జన్మ బ్రహ్మచారి నెత్తురు నీకెలా లభిస్తుంది? లభిస్తుంది స్వామి, లభిస్తుంది. ఆ నెత్తురును ఈ సురేఖ ప్రేమ కోసం నేను ధారపోస్తాను. శివయ్య, ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? అవును సురేఖ. స్వామి, బ్రహ్మచారినైన నేను గత జన్మలో ఈ అమ్మాయి ఇందుమతిగా ఉన్నప్పుడు ప్రేమించాను. కానీ నా ప్రేమ విఫలమైపోయింది. ఈ సురేఖ ప్రేమను బ్రతికించడానికి నేను బలి కావడానికి కూడా వెనుకాడను. బడా వృద్ధమానవా బడా. కానీ ఈ అమ్మాయి ప్రేమ కోసం నీ ప్రాణాలర్పించడానికి సిద్ధపడ్డావే, నీ త్యాగానికి ఔరా అనాలనుంది. జై కాపాడిక, జై జై కాపాడిక. ఆవాహయామి ఆవాహయామి. కాపాడిక ఆవాహయామి. ఇప్పుడు నీటితో తడిచిన ఈ నేల నీ నెత్తురుతోటి తడవాలి శిష్య. శుభ, నాతో జీవితం పంచుకున్నందుకు నేను నీ కన్నీటిని తుడవాల్సింది పోయి నువ్వు కనిపించకుండా పోయి నా చేత కన్నీరు పెట్టిస్తున్నావా? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో మన మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోయి నీతో ఆనందంగా ఉండే నా జీవితంలోంచి అర్ధాంతరంగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు శుభ? నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలుసుకోలేని దురదృష్టవంతుణ్ణి. నిన్ను తలుచుకుంటూ నేను ఒంటరి వాణ్ణైపోయాను. నువ్వు ఏమైపోయావో అన్న ఆందోళన ఒకవైపు, నువ్వు తప్పకుండా తిరిగి వస్తావన్న ఆశ ఇంకోవైపు. చూడు బాలిక, నువ్వు వశీకరణ శక్తిని సంపాదించే వరకు నా అధీనంలోనే ఉండాలి. నేను జపించిందే జపిస్తూ ఉండాలి. భం భం భయంకరి ఆవాహయామి. భం భం భయంకరి. చం చం చలాచరి ఆవాహయామి. చం చం చలాచరి. జం జం జలాధరి ఆవాహయామి. జం జం జలాధరి. హం హం ఆవాహయామి. వసుంధరా, వసుంధరా. ఏమిటండి? అమెరికా నుండి వరప్రసాద్ గారు ఫోన్ చేశారు. ఈ వారమే ప్రియతో ఎంగేజ్మెంట్ జరిపిద్దామని ఇండియా వస్తున్నారట.